వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ అండ్ విజయ్. మొత్తంగా దేశంలో 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కూడా జరగనుంది. మే 13న పోలింగ్ జరగనుంది. మనకు ముందుగానే విషయం తెలుసు అంటే ముందుగానే చెప్పింది ఎలక్షన్ కమిషన్. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ స్థానాలకు ఇప్పటికే దాదాపుగా అభ్యర్థులందరినీ ఖరారు చేశారు. 14 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ అయితే అభ్యర్థులు ఖరారు చేసింది. మరికొన్ని స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు సంబంధించి కొంత తర్జన భర్జన పడుతున్నారు. అంటే ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో కూడా దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అసలు మొత్తంగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్కి సంబంధించి ఏం జరుగుతోంది? 14 సీట్లు ఖచ్చితంగా సాధించాలని ఇప్పటికే కాంగ్రెస్ ఒక టార్గెట్గా పెట్టుకుంది. మరోవైపు బీజేపీ ఏమో వీలైనన్ని ఎక్కువ సీట్లు తెలంగాణ నుంచి సాధిస్తే కేంద్రంలో 400 సీట్లు సంపాదించవచ్చు అనేటువంటి ఒక ఆశతో ఉంది. దానికి తగ్గ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఏమో పెద్దగా కనపడినటువంటి పరిస్థితి. తెలంగాణ రాజకీయాలకి సంబంధించి ఏం జరుగుతోంది, 4వ విడత నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు ఏంటి, మొత్తం అంశాలకు సంబంధించి మరిన్ని రాజకీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. స్పెషల్ డిస్కషన్ విత్ మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు. ఎస్ అరవింద్ కొల్లి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. నేను చెప్పినట్లుగా 4వ విడత నోటిఫికేషన్కి సంబంధించి నాలుగో విడత నోటిఫికేషన్లో ప్రధానమైన అంశం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల ఎన్నికలు కూడా ఈ దీంట్లోనే ఉన్నాయి. ఓకే, మే 13వ తారీఖు ఎన్నిక జరగబోతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో 175 అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో, 25 పార్లమెంట్ స్థానాలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 200 స్థానాలకి జరగబోతుంది. ఇక్కడ 17 పార్లమెంట్ స్థానాలతో పాటు ఒక ఉప ఎన్నిక జరగబోతుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతితోటి వచ్చినటువంటి ఉప ఎన్నిక జరగబోతోంది. ఇక్కడ ఈ 17 నియోజకవర్గాల్లో ఇప్పటికే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో ప్రకటించేసినాయి. లోక్సభతో పాటు జరుగుతున్నట్టు ఉప ఎన్నికలో ఆల్రెడీ ఇప్పటికే 3 పార్టీలు, ప్రధాన పార్టీలు 3 అభ్యర్థుల్ని ప్రకటించేసాయి. ఇక కాంగ్రెస్ మాత్రం 14 ప్రకటించి 3 స్థానాలను ఇంకా పెండింగ్లో ఉంచింది. 3 స్థానాల్లో ఖమ్మం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఖమ్మం స్థానం నుంచి 3 మంత్రులు ఉన్నారు. అందులోటి 2023 ఎన్నికల్లో ఫలితం కూడా అక్కడి నుంచే వచ్చినటువంటి రాజకీయ ముసలం మొత్తం రాష్ట్రంలో ఒక ప్రభంజనంగా మారింది అని కాంగ్రెస్ వివిధ సందర్భాల్లో వ్యాఖ్యానిస్తోంది. వాస్తవంగా కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఖమ్మం నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా మారింది. అదే సందర్భంలో హైదరాబాద్ నియోజకవర్గం విషయంలో రకరకాల సమీకరణాలు చూస్తున్నారు. హైదరాబాద్లో ప్రకటించబోయే అభ్యర్థి విషయంలో ముస్లిం అభ్యర్థి ఉండాలా, హిందూ అభ్యర్థి ఉండాలా, రకరకాల హిందువులు అయితే ఏ సామాజిక వర్గం ఉండాలి, వీటన్నిటికీ సంబంధించినటువంటి చర్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది. అదే సందర్భంలో అక్కడ ప్రధాన పోటీ ఎట్లా ఉంటోబోతోంది అనే దాన్ని బట్టి అంచనాలు వేస్తున్నారు. ఇక కరీంనగర్ విషయంలో సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి ప్రభావం ఎట్లా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని దింపాలా రంగంలోకి అనేటటువంటి అంశం ఒక పక్కది ఉంటే, మరో పక్క ప్రవీణ్ రెడ్డి అని ఒక బలమైనటువంటి నాయకుడిగా చెప్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి అంశం వీరి మధ్యలో చర్చ ఉంది. అయితే ఇక్కడ ఇది ఇంతటితో ఆగకుండా ఈ 3 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి అంశంలో మిగతా రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ అంశాలు కూడా కీలకంగా చర్చలోకి వస్తున్నటువంటి విషయం గమనించాలి. ఇక్కడ కీలకంగా గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ 3 నియోజకవర్గాల్లో ఒకటేమో హైదరాబాద్ అనేది పోటీ నామమాత్రమా లేదంటే ఏ రకమైనటువంటి ప్రభావం, ఇవన్నీ చర్చలు ఉన్నాయి. కానీ కరీంనగర్ విషయంలో మాత్రం సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అంటూ ఒక అంచనా ఆధారంగా అభ్యర్థి ఎంపిక జరగబోతోంది. ఇక ఖమ్మం విషయానికి వచ్చేసరికి ఈ 3 అభ్యర్థులు, 3 మంత్రులకి సంబంధించినటువంటి అభ్యర్థులు కుటుంబ సభ్యులు ఒక పక్కన రంగంలో ఉంటే, అంతకంటే బలంగా ఆల్రెడీ ఇప్పటికే అంటే పొంగులేటి కోసం సీటు త్యాగం చేసిన నాయకుడు కానీ, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఇటువంటి సమీకరణాలు ఆశిస్తున్నారు. అదే సందర్భంలో అక్కడ ఒక బలమైనటువంటి సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి ఉండాలి అనేటటువంటి చర్చ, ఇవి రకరకాల అంశాలు ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. అంటే ఆ బలమైన సామాజిక వర్గం కనుక సామాజిక సమీకరణాల రీత్యా టీఆర్ఎస్ అభ్యర్థికి బీఆర్ఎస్ అభ్యర్థికి కనుక
అండగా ఉంటే మళ్ళీ నష్టపోతాము అనేటటువంటి భావం అయితే బలంగా ఉంది. కాబట్టి ఆ సామాజిక వర్గం నుంచి దింపాలనేటటువంటి చర్చ అయితే ఉంది. దీనికి ముగింపు ఎప్పుడు వస్తుంది అంటే ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇది అంటే కాంగ్రెస్కి సంబంధించింది, బీఆర్ఎస్కి సంబంధించింది ఇటు పక్కన ఉంటే బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అనిపిస్తుంది. బీజేపీ ఎవరెవరు ఎట్లాంటి నాయకులను రంగంలో దింపుతోందంటే బీజేపీ ముఖ్యమంత్రులు అంటే నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు, కేంద్ర మంత్రులు హాజరు కాబోతున్నారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో ఎవరో ఒక ప్రధాన నాయకుడు, జాతీయ స్థాయి నాయకుడు, జాతీయ స్థాయిలో ప్రధాన పదవుల్లో ఉన్నటువంటి నాయకుడు వెళ్ళి నామినేషన్ పత్రాల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దాని ద్వారా రాష్ట్ర ప్రజలకి కానీ బీజేపీ క్యాడర్కి కానీ బీజేపీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటుందంటే ఈ ఎన్నికల్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన రేస్లో ముందుండాలి అనేటటువంటి నమ్మకాన్ని, భావాన్ని వాళ్ళు అందజేయబోతున్నారు. అయితే ఇక్కడ బీజేపీ ఈ రకమైనటువంటి భావంతో ఉంటే మరో పక్క కేసీఆర్ అంటే ఈరోజు బీఫామ్లు ఇవ్వబోతున్నారు అభ్యర్థులకి. బీఫామ్లు ఇచ్చేటటువంటి క్రమంలోనే అయితే కేటీఆర్కి సంబంధించి నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి విషయం గమనించాలి. కేటీఆర్ నిన్న ఆయన సహజంగా పూజలు వాళ్ళ నాన్న అతిరాత్రం యాగం చేస్తేనే వెళ్ళలేదు ఆయన. అటువంటి వాడు నిన్న కూకట్పల్లిలో ఒక అంటే హైదరాబాద్ నగరంలో ఒక సమావేశానికి అంటే ఒక వివాహానికి వెళ్ళాడు. ఇది రామచంద్రుడు సీతారాముల కళ్యాణానికి వెళ్ళాడు. ఆ కళ్యాణానికి వెళితే పాపం కేటీఆర్ని చూస్తే బాధేస్తుంది. కేటీఆర్ ఎక్కడికి వెళ్ళిన ముందు కేటీఆర్ జిందాబాద్ అనేవాళ్ళు. ఇప్పుడు నిన్న ఆయన అక్కడికి వెళితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అనే నినాదం గురించి ఇక్కడ ప్రశ్న కాదు. జై శ్రీరామ్ అనే నినాదాన్ని గత కొంతకాలంగా వారం రోజులుగా ఆయన అనేక సందర్భాల్లో ఎగతాళి చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఆయన దగ్గరికి వచ్చి జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చారు. కేటీఆర్ చుట్టూ మూగి జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చారు. కొంచెం అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఎదుర్కొన్నారు. సరే, అది అట్లా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ స్రవంతిలో మేము ఉన్నాము, గట్టిగా ఉన్నాము అనేటటువంటి భావం ఇవ్వటానికి అటు పక్క కాంగ్రెస్ కానీ, ఇటు పక్క బీజేపీ కానీ, ఇటు పక్క టీఆర్ఎస్ కానీ ప్రయత్నం చేస్తుంది అనేది ఒక కంక్లూజన్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ వెళ్లే ముందు అరవింద్ గారు మరొక అంశం కూడా ఇప్పుడు హైలైట్ అవుతోంది. రేవంత్ రెడ్డికి సంబంధించి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ఉంటాయని మనం అనుకున్నాం. కాకపోతే ఆయన ఇమేజ్ ఈ రోజు రాష్ట్రం దాటేసి రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాం. రేవంత్ రెడ్డి జాతీయ నాయకుడిగా ఎదుగుతున్నాడా అనే విషయం మళ్ళీ మాట్లాడదాం ఖచ్చితంగా. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించిన సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అంటే ఒక పక్క 2 కూటములు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి. 2 కూటములు, ప్రధానమైనటువంటి కూటమి ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి 3 పార్టీలు. ఆ 3 పార్టీలు ఏ రకమైనటువంటి సమన్వయంతో వెళ్తాయి, ఇంకా కొన్ని సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ఇట్లాంటి విషయాల్లో కొన్ని తడబాట్లు ఉన్నాయి, కొన్ని ఎక్స్చేంజ్కి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. రెండో పక్క కాంగ్రెస్, ఇండియా కూటమిలో జాతీయ స్థాయిలో భాగస్వామ్య పక్షాలైనటువంటి వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి వెళ్తున్నాయి. ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది? ముఖ్యంగా కడప నియోజకవర్గం హాట్ సీట్ అయిపోయి కూర్చుంది. ఇప్పుడు కడప నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు ఇద్దరు మా అన్నను ఓడించాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారు. మా అన్నతో పాటు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అభ్యర్థిత్వంలో ఉన్నటువంటి తమ్ముడిని కూడా ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. పులివెందుల్లో కూడా అవకాశం ఉంటే ఓడించండి అంటూ సునీత పిలిపించారు. దీని అంతటి కాంగ్రెస్ సంబంధించిన ఇండియా కూటమి చర్చలు. ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెళ్తున్నారు. వెళ్లే క్రమంలో ఆయన ఇటీవల జరిగినటువంటి రాయి దాడి, దానికి సంబంధించినటువంటి అంశాలు, ఇవి రాయి దాడి అంశాన్ని ప్రతికూలంగా దాన్ని జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలంగా మలచాలనేటటువంటి ప్రయత్నంలో 2 కూటములు ఉంటే, అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితి. అందరూ యాత్రలు చేస్తున్నారు. ఒక పక్క మేమంతా సిద్ధం యాత్రతోటి జగన్మోహన్ రెడ్డి వేగంగా వెళ్తున్నారు. మరోపక్క ప్రజాగళం యాత్ర పేరుతోటి ఎన్డీఏ కూటమి బాగా వేగంగా వెళ్తుంది. ఇక ఇండియా కూటమి ఏమో పూర్తిగా
రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినప్పటికీ కడప ఫోకస్ అంతా కడప పార్లమెంట్ స్థానం మీద, పులివెందుల అసెంబ్లీ స్థానం మీద పెట్టి చాలా తీవ్రమైనటువంటి పర్యటనలు చాలా వేగంగా ధాటిగా దూసుకుపోతున్నారు. అవును. ఇప్పుడు దీని ప్రభావం అవినాష్ రెడ్డి అంటే గెలుపు మీద ఏ రకంగా ఉంటుంది, అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసి అవినాష్ రెడ్డి అక్కలిద్దరూ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నిజంగానే రాజశేఖర రెడ్డి బిడ్డను ఆదరిస్తారా, రాజశేఖర రెడ్డి తమ్ముడి కొడుకును ఆదరిస్తారా అనేటటువంటిది రాజకీయ చర్చగా ఉంది. ఇంత చర్చలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే 2019లో ఎన్నికల్ని ప్రభావితం చేసింది చేసిన అంశాలుగా ఒకటిగా చెప్పబడేటటువంటి వివేకానంద రెడ్డి హత్య. వివేకానంద రెడ్డి హత్య చుట్టూ ఇప్పుడు కడప రాజకీయం తిరుగుతోంది. కాబట్టి ఏం జరుగుతుందనే ఆసక్తి మనందరికీ ఉంది, ఆసక్తిగానే చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఎన్నికలకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తోంది. వచ్చిన తర్వాత 11 గంటల నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నామినేషన్ ప్రక్రియ ఒకసారి ప్రారంభం అయిన తర్వాత నామినేషన్ ప్రక్రియకి సంబంధించిన నెలాఖరికి పూర్తిగా నామినేషన్ విడ్రాయల్ గడువు కూడా 29వ తారీఖు అయిపోతుంది. తర్వాత ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి వేగం మరింత వేగం పుంజుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తరఫున అవినాష్ రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు, చంద్రబాబు తరఫున భువనేశ్వర్ ఒక సెట్ నామినేషన్ వేయబోతున్నారు. ఇక ఇట్లా ప్రముఖుల నామినేషన్లు వ్యవహారాలు ఇవన్నీ ముందుకు వస్తాయి. ఇప్పుడు ఎన్నికల వేడి బాగా ఉంది. మీరు రెగ్యులర్గా అంటుంటారు కదా, బయట వాతావరణంలో వేడే కాదు రాజకీయ రణక్షేత్రంలో కూడా వేడి బాగా ఉంది 2 రాష్ట్రాల్లో. అది వేడి ఇంకా పెరగబోతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటి నుంచి కొంత సీరియస్ గా ఉండాలని మాత్రం చాలా ఫిక్స్ అయినట్లుగానే కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే కొన్ని జాగ్రత్తలు చెప్పింది. ముఖ్యంగా ఈసారి అఫిడవిట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎలక్షన్ కమిషన్ వార్న్ చేస్తుంది. రెండోది, గత అనుభవాల రీత్యా కూడా ఇప్పుడు తెలంగాణలో 2023లో జరిగినటువంటి ఎన్నికలలో పోటీ చేసిన ప్రధాన బీఆర్ఎస్ నాయకులందరి మీద ఈరోజు అఫిడవిట్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో కేసులు ఉన్నాయి. కేసీఆర్తో సహా కేసీఆర్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులైనటువంటి ఈటెల రాజేందర్ ఆయన ఆల్రెడీ ఆయన ఎన్నికని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. రెండోది, హుజూరాబాద్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి, కౌశిక్ రెడ్డిని సవాల్ చేస్తూ వేశారు. కేటీఆర్ ఎన్నికని సవాల్ చేస్తూ మన కేకే మహేందర్ రెడ్డి వేశారు. ఇట్లా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలోనూ ప్రముఖ బీఆర్ఎస్ నాయకులు అందరూ ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పుడు వాస్తవ పరిస్థితి కూడా ఈ నామినేషన్లో వేసేటటువంటి అఫిడవిట్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలని గమనించాలి. గత 2019లో ఎన్నికల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిని అంటే అనర్హుడిగా ప్రకటించిన విషయం రెండు కేసుల్లో, ఒకటి కొత్తగూడెం, ఆయన కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో చేరారు, వనమా వెంకటేశ్వరరావు, ఆయన అనర్హుడిగా ప్రకటించి జలగం వెంకట్రావుని 2వ స్థానంలో చేసిన జలగం వెంకట్రావుని ప్రకటించారు. నెక్స్ట్ డీకే అరుణ విషయంలో కూడా అదే జరిగింది. డీకే అరుణ అభ్యర్థిత్వాన్ని అంటే డీకే అరుణని ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు అప్పటికి నిర్ణయం తీసుకుంది. ఆ కేసులో మరీ విచిత్రం ఏంటంటే హైకోర్టు డెసిషన్స్ తీసుకుంది కూడా కన్విక్షన్ అన్నిటినీ ప్రకటించలేదు. ఆ కన్విక్షన్లో భాగంగా ఉన్నటువంటి మన ట్రాఫిక్ చలాన్లని ప్రకటించలేదు అంటూ నిర్ణయం తీసుకుంది. దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సరే, ప్రతి విషయాన్ని కానీ ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే అఫిడవిట్లు వేసేటప్పుడు నామినేషన్ వేసే అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి సంబంధించినటువంటి నేర చరిత్రని 3 పేపర్లలో 3 టీవీ ఛానల్లో ఇవ్వాలి అని చెప్పి చాలా క్లియర్గా నోటిఫికేషన్స్లో ఉంది. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా పడాల్సినటువంటి అవసరం ఉంది. అభ్యర్థులు కూడా ఆ రకమైనటువంటి జాగ్రత్త పడాలి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయితే రసవత్తరంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్లుగా ఇందాక 2 కూటములు వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా ఉంది కాబట్టి ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది అనేది. ట్రయాంగిల్ ఫైట్ లో ఏ పక్షం ఎంత అనేది మనం బలాలని లెక్కేయలేము, కానీ వాస్తవంగా ప్రతి నియోజకవర్గంలోనూ ట్రయాంగిల్ ఫైట్ అయితే ఉన్నట్టుగానే భావించాలి. ట్రయాంగిల్ ఫైట్ ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరు ఎన్ని సీట్లు సాధిస్తారు, ఎవరు ఎన్ని ఓట్లు సాధిస్తారు, ఎవరు ఎన్ని ఓట్లు చీలుస్తారు, వీటి విషయం మనం ఇప్పుడు ప్రాథమికమైనటువంటి అంచనాలకి వచ్చే కంటే కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే అంటే బాగా తీవ్రమైనటువంటి ఫైట్ అయితే ఉంది. ఎవరికి ప్రోగా ఉంది, ఎవరికి
నెగిటివ్గా ఉందనేది మనం ఇప్పుడు ప్రాథమిక దశలో అంచనాలకు రాలేము. కానీ ప్రస్తుత పరిస్థితి అయితే బాగా హాట్గా ఉంది. రైట్. ఇకపోతే ఇందాక నేను ప్రస్తావించినట్లు సీఎం రేవంత్ రెడ్డి జాతీయ నాయకుడిగా ఎదుగుతున్నారా అనేది ఒక చర్చ జరుగుతోంది. దాంతో పాటుగా ఆయన ఇమేజ్ మాత్రం భారీగానే పెరిగిందని చెప్పుకోవాలి. కేరళలో ఆయన 2 రోజుల పాటు పర్యటనకు రావాలని ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు కాదు, దేశవ్యాప్త పర్యటనలకు వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కేరళ పర్యటనలో భాగంగా 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తే అందులో ఒకటి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న స్థానం. ఓకే. వయనాడులో కూడా రేవంత్ రెడ్డి ప్రచారానికి పిలిచారు. వయనాడు, అలెప్పి అండ్ ఇంకో స్థానం ఏదో ఉంది. ఈ 3 స్థానాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సీఎంఓ నుంచి మనకున్నటువంటి సమాచారం మేరకు రేవంత్ రెడ్డిని వివిధ రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు తమ దగ్గర ప్రచారానికి రావాల్సిందిగా పిలుస్తున్నారు. అంటే నిస్తేజంగా ఉందనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఒక ఐకానిక్ లీడర్గా వీళ్ళందరూ చూస్తున్నారు. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఒక జాతీయ ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాటల దాడి కానీ, మనకందరికీ తెలుగు ప్రజలకి రేవంత్ రెడ్డి మాటల దాడి గత 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా తెలుసు. కానీ నేషనల్ డయాస్ మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రజత్ శర్మ అడిగినటువంటి ప్రశ్నలకి ఆయన ఇచ్చేటువంటి సమాధానాలు, రెండోది భాష కూడా ఆయన హిందీలో మాట్లాడినట్టు హైదరాబాదీ హిందీ అయినప్పటికీ హిందీలో వచ్చినటువంటి సమాధానాలు ఇవన్నీ జాతీయ స్థాయిలో ఒక చర్చనీయాంశంగా మారినాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మొత్తం మీద నిస్తేజంగా ఉందనుకున్నటువంటి కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చాడనేటటువంటి, రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చాడనేటువంటి పాజిటివ్ ఇమేజ్తో పాటు ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా అదే రకమైనటువంటి మాటల దాడి, మాటల వేగం ఆయన జాతీయ స్థాయిలో ఒక క్రౌడ్ పుల్లర్గా మార్చింది, ఒక స్టార్ క్యాంపెయినర్గా మార్చింది. ఇది ఇట్లా ఉంటే రాష్ట్రంలో కూడా ప్రతి చోట రాష్ట్రంలో మనకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం, అంటే మనకు అందుతున్నటువంటి షెడ్యూల్ ప్రకారం 50 సభల్లో ఆయన పాల్గొనబోతున్నారు. 28 రోజుల్లో 50 సభలు. ఈ 50 సభలకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇట్లా ఉంటే వీటితో పాటు మిగతా రాష్ట్రాల్లో ప్రచారం చేయాలి. గుజరాత్ అడుగుతున్నారు, గుజరాత్ పిసిసి చీఫ్ అడిగారట, ఉత్తరప్రదేశ్ పిసిసి చీఫ్ అడిగారట, ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఆయన మొదలు పెట్టాడు. ఒకసారి వైజాగ్లో ఎన్నికల సభలో మొదలుపెట్టాడు. పెట్టిన సందర్భంగా ఆయన అన్న మాట కూడా ఏంటంటే, మా సోదరి షర్మిలని నేను ముఖ్యమంత్రి పీఠంలో చూసేలాగా ప్రయత్నిస్తాను, అదే రకమైనటువంటి ప్రయత్నం చేస్తాను, ఆ రకమైనటువంటి సపోర్ట్ ఇస్తాను అని. అయితే ఇక్కడ ఇది ఇంతటితో ఆగట్లేదు. తమిళనాడు పిసిసి చీఫ్ అడుగుతున్నారు, కర్ణాటక పిసిసి చీఫ్ ఆల్రెడీ అడిగారు. అంటే ఇంకొక అంశం కూడా ఉంది. తెలుగువారు ప్రభావశీలంగా ఉండేటటువంటి నియోజకవర్గాల్లో ఆయనని తిప్పాలి అనేది ఇంకొక అంశం కూడా ఉంది. ఎందుకు అంటే ఆయన తెలుగువారికి ఒక ఐకానిక్ లీడర్గా మారాడు అనేటటువంటి ఉద్దేశం జాతీయ స్థాయి నాయకత్వంలో దృష్టిలో ఉండటం కూడా ఉంది. రెండోది నేను చెప్పినట్టుగా ఆయన మాటల దాడి కానీ, ఆయన ప్రత్యర్థుల మీద వేసే బాణాలు కానీ, సూటితనం కానీ, ముక్కుసూటిగా మాట్లాడతారు. ఆయన సభల్లో మాటలే హైలైట్ కదా, స్పష్టంగా టార్గెట్ గా మాట్లాడతారు. ఇట్లాంటివన్నీ సానుకూల అంశాలుగా కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. మరలా రాహుల్ గాంధీకి కూడా అత్యంత సన్నిహిత నాయకుడిగా కూడా ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. అంటే కాంగ్రెస్ లో కీలకమైనటువంటి దీన్ని డిమోరల్ చేయడానికి బీఆర్ఎస్ వదులుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన బీజేపీలోకి వెళ్ళిపోబోతున్నారు. బీజేపీలోకి వెళ్తారా, కాంగ్రెస్ లో ఉంటారా, ఇంకోట రాజకీయాలు తర్వాత ఎట్లుంటాయి అనేది పక్కన పెడితే, వ్యక్తిగా ఆయన ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడిగా, బలమైనటువంటి వాదన వినిపించే రాజకీయ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది. తమ మేనిఫెస్టోని స్పష్టంగా ప్రజలకు వివరించగలిగే అతి కొద్ది మంది నాయకుల్లో రాహుల్ గాంధీతో పాటు, రాహుల్ గాంధీ లాగానే, అంటే రాహుల్ గాంధీ కంటే కూడా ఇంకొంచెం అగ్రెసివ్గా తమ మేనిఫెస్టోని ప్రజలకి స్పష్టంగా వివరించగలిగే అతి కొద్ది మంది నాయకుల్లో రేవంత్ రెడ్డి ఒకరు అంటూ ఈ మధ్యకాలంలో జాతీయ స్థాయి నాయకులు ఒకరు, కాంగ్రెస్ నాయకులు ఒకరు ట్వీట్ చేశారు. మొత్తం జాతీయ స్థాయి నాయకత్వం కూడా ఆ రకమైనటువంటి సానుకూలమైనటువంటి అభిప్రాయంతో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఆయనకు అట్లా డిమాండ్ ఉంది. ఆ రకమైనటువంటి డిమాండ్ని ఆయన అదే సందర్భంలో చాలా క్లియర్గా చెప్పారు. రజత్ శర్మ షోలో చెప్పారు, ఇంతకుముందు వేరే సందర్భాల్లో కూడా చెప్పారు, వ్యక్తిగత సంభాషణలో మాట్లాడినప్పుడు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు.
నాకు జాతీయ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు, నా టార్గెట్ అంతా ముఖ్యమంత్రి కావటమే అని గత 15 సంవత్సరాలుగా ఆయన చెప్తూనే వస్తున్నారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నేను రాష్ట్ర రాజకీయాలకి ఇంట్రెస్ట్ తప్ప జాతీయ రాజకీయాల మీద నాకు అంత పెద్ద ఆసక్తి లేదు, జాతీయ రాజకీయాల్లో నా పాత్ర ఏంటో నేను అందరికీ పోషిస్తా తప్ప నేను జాతీయ రాజకీయాల మీద పెద్దగా ఆసక్తిగా లేను అంటూ చాలా మంది మాలాంటి వాళ్ళతో వ్యక్తిగత సంభాషణలో ఆయన ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి పోస్ట్ అనేది నా టార్గెట్, ముఖ్యమంత్రి పోస్ట్ నా టార్గెట్ ఎప్పుడైంది, నేను జెడ్పీటీసీ అయ్యే ముందే అయింది. జెడ్పీటీసీ అయిన తర్వాత జెడ్పీటీసీ నాకు బోనస్ అనుకున్నాను, బట్ ముఖ్యమంత్రి అవ్వాలన్న నా కోరిక బలంగా ఉంది, ముఖ్యమంత్రి అవ్వాలనేటటువంటి ఆశ ఉంది, కానీ జెడ్పీటీసీ తోటి చాలా అనుకున్నాను. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే అయ్యాను, ఎమ్మెల్యే నుంచి ఫ్లోర్ లీడర్ అయ్యాను, టీడీపీ ఫ్లోర్ లీడర్ అయ్యాను, తర్వాత పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాను. ఇవన్నీ బోనస్లే నాకు. తర్వాత మల్కాజ్గిరి అక్కడ నన్ను టార్గెట్ చేసి నన్ను ఓడించాలని కొడంగల్లో ప్రయత్నం చేసి ఎక్కడైతే సక్సెస్ అయ్యారో ఆ తర్వాత ఎంపీగా వచ్చి ఎంపీగా కూడా నాకు చాలా బోనస్ అది. రెండోది ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకోవడంలో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడనే చెప్పాలి. ఇది రేవంత్ రెడ్డిని విమర్శించే వాళ్ళు ఎక్కువ చెప్తారు ఆ విషయం. ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యాడు అనే దగ్గర బయట నుంచి వచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడు అనే ప్రస్తావన తీసుకొచ్చి ఆయన డిమోరలైజ్ చేయాలంటే ఆయన అక్కడే పిసిసిలో బలంగా ఎదిగాడు అనేటటువంటి విషయం కూడా ప్రస్తావిస్తారు. అదే సందర్భంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాల మీదే ఫోకస్ ఉన్నప్పటికీ పార్లమెంటు సభ్యుడిగా అక్కడ ఉన్నటువంటి విస్తృత పరిచయాలని వాడుకుని కాంగ్రెస్ పార్టీలో కూడా తన మైలేజ్ని పెంచుకున్నాడు. రెండోది పార్లమెంట్లో కూడా ఆయనకి ఉన్నటువంటి సన్నిహితులు కూడా వివిధ పార్టీల నుంచి ఉన్నప్పటికీ కాంగ్రెస్లో కొంతమంది బలమైన నాయకులు ఆయన సన్నిహితులుగా ఉన్నారు అని చెప్పి చెప్తారు. అంటే ఇంత దీంట్లో కూడా కాంగ్రెస్ పార్టీలో అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఎంటర్ అయినప్పటికీ, అంటే వేరే పార్టీ నుంచి వచ్చాడు అనే వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ఆయన ఒక బలమైన నాయకుడిగా ఎదిగాడు. అది అందరినీ కలుపుకుపోతాడనడంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. అది కాంగ్రెస్ పార్టీలో ప్లస్ అయింది. కాంగ్రెస్ పార్టీలో అది అనుకూలమైన ఒక వ్యవస్థలన్నీ చేతిలో పెట్టుకొని అన్నిటినీ బలమైనటువంటి ఫోర్స్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ని ఢీకొట్టడానికే భయపడినటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో ఉండింది. దాన్ని ఢీకొట్టి దాన్ని ఛేదించి ఇప్పుడు బీఆర్ఎస్ని ఇరుకున పెట్టేటటువంటి రాజకీయ మంత్రాంగాలు ఏదైతే చేస్తున్నారో ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించిన స్ట్రెంత్ కనిపిస్తుంది. ఇది మొత్తం తెలంగాణ రాజకీయాల్లో అందరూ మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ని ఢీకొనటంలో ఆ దూకుడు ప్రదర్శించారు. ఈ రోజు జాతీయ స్థాయిలో కూడా ప్రతి వేదిక మీద ఆ రకమైనటువంటి దూకుడుతోటి ఆయన మాట్లాడాలి అని చెప్పేసి ఆశిస్తున్నటువంటి పరిస్థితి. పోతే ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ పై ఏదైతే హత్యాయత్నం కేసు, అంటే రాయితో కొట్టారు హత్యాయత్నం అని ఏమనుకుంటున్నారో కానీ అంటే ఆ కేసును హత్యాయత్నంగా నమోదు చేశారు. 307 పెట్టారు కాబట్టి అది హత్యాయత్నం. దాని మీద 307 పెట్టినటువంటి కేసు మీద న్యాయస్థానాలు కానీ ఉన్నత న్యాయస్థానం కానీ లేదంటే ఇంకొక న్యాయపరమైనటువంటి క్లారిటీ ఏదైతే రాలేదో రానంత వరకు అది 307 కేసు. పోలీసులు 307 కేసు పెట్టారు. 307 కేసు నిలబడుతుందా? 307 కేసులో అంటే వాడినటువంటి హత్యకు వాడినటువంటి ఆయుధం యొక్క గ్రావిటీ ఏంటి, దాని ప్రభావం ఏంటి, జరిగినటువంటి క్రోనలాజికల్ ఆర్డర్లో వీటికి సంబంధించినటువంటి అంశాలు చూసే క్రమంలో ఇది హత్యాయత్నం కేసు 307 నిలబడుతుందా, 307 నిలబడేలాగా ప్రాసిక్యూషన్ వాదిస్తుందా, లేదా దాన్ని అంటే నిందితుల తరఫున న్యాయవాదులు ఏం మాట్లాడబోతారు, అసలు ఈ కేసుని ప్రాసిక్యూషన్ తరఫున వేసే ఛార్జ్ షీట్లో ఏం చెప్పబోతున్నారు, వీటన్నిటి ఆధారంగా అది హత్యాయత్నమా లేదా అకతాయి పని అనేది తేలుతుంది. కానీ విచారణ క్రమంలో జరుగుతున్నటువంటి తతంగం మీద మాత్రం కొన్ని విమర్శలు ఉన్నాయి. కొంతమంది బాలులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో మైనర్ బాలులను తీసుకెళ్లి నిర్బంధించారనే ఆరోపణలు ఉన్నాయి. అదే సందర్భంలో ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక కాలనీలో మొత్తం జల్లెడబట్టి పోలీసులు బాగా అంటే నిర్బంధించారు, చాలా పరుష పదజాలం వాడారు అంటూ కొన్ని వీడియోలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి కొంత విస్తృత చర్చ అయితే ఉంది. అయితే ఇది ఇక్కడ కీలకం ఏంటంటే ఒక
తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి దీనికి సంబంధించి చుట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటూ తెలుగుదేశం విమర్శలకు దిగింది. ఇది కూడా అంటే ఒక చోట ఒక నియోజకవర్గంలో బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించిన అనుచరులు, అంటే ఆయన అభ్యర్థిగా ఉన్నారు, ఆయనకు సంబంధించిన అనుచరులు ద్వారా ఇది జరిగింది అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ఆరోపణలు, ఈ ప్రత్యారోపణలు, వీటి రాజకీయంలో పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తన యాత్ర తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే ప్లాస్టర్ తోటి తన యాత్ర తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాని గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. అదే చెప్తుపోతున్నా. రెండో పక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్ యాత్రలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ యాత్రలు వాళ్ళు చేసుకునే క్రమంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వాళ్ళు రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళేమీ ఇక్కడ ఆగల, వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఆగినటువంటి ఇక్కడ కార్యకర్తల చర్చ మాత్రం, కార్యకర్తల ఘర్షణ మాత్రం మరో రకంగా ఉంది. అంటే వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. నాకు తెలిసి దాదాపు ఈ రోజు పోలీసులకు ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందని చెప్పే క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అదే సందర్భంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి రాష్ట్రంలో ప్రతినిధిగా ఉండేటటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కానీ దీని విషయంలో జోక్యం చేసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి క్లారిటీస్, దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రెగ్యులర్గా తెప్పించుకుంటున్నారు. కాబట్టి పూర్తిగా ఎలక్షన్ కమిషన్ దీన్ని మానిటర్ చేస్తోంది. కాబట్టి అయినా కానీ 307 కేసు అనేటటువంటి విషయం కూడా, 307 కేసు పెట్టడం మీద కూడా రకరకాల ఆరోపణలు అయితే ఉన్నాయి. మీరు హత్యాయత్నం అనే పదం వాడారు కాబట్టి ఆరోపణలు అయితే ఉన్నాయి. కానీ ఈ దశలో దానికి క్లారిటీ ఇవ్వాల్సింది మాత్రం న్యాయ వ్యవస్థ అనేది క్లియర్. అది చూడాలి. అంటే ఈ రాయి కేసు గతంలో ఏదైతే కోడికత్తి ఎంత ప్రభావం చూపించిందో, ఈసారి మరి అలాంటి ప్రభావం ఈ గులకరాయి కేసు చూపిస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనుకోవచ్చు. ఇటు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే మనం అనుకున్నట్లుగా ఒక పక్క రాయి చుట్టూ తిరుగుతున్నాయి, మరో పక్క విమర్శలు, ప్రతి విమర్శలు అన్ని విషయాల్లో కూడా చేసుకుంటున్నారు. కాకపోతే అభివృద్ధి విషయం, అభివృద్ధి పైన ప్రస్తావన, లేకపోతే సంక్షేమ పథకాల పైన ప్రస్తావన ఎక్కడో సైడ్ అయిపోయింది అనేది కొంతమంది భావన. 3-4 రోజులుగా మాట్లాడుతున్నటువంటి అంశమే మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వివాదాలు, ఈ దాడులు, వీటిని పక్కన పెట్టి అసలు ఎన్నికల్లో జరగాల్సిన చర్చ దేని చుట్టూ? విధానాలు, వివాదాలు కాదు, విధానాలు, పాలసీలు, మేనిఫెస్టోలు, స్కీమ్లు, పథకాలు, వీటి చుట్టూ తిరుగుతూ డెవలప్మెంట్ చేయడానికి ఉన్నటువంటి మార్గాలు, దానికి సంబంధించిన అంశాలు, వీటన్నిటి గురించి జరగాలి. ఆంధ్రప్రదేశ్ ఒక విషయం చెప్పక తప్పదు. ఇక్కడ భారతదేశంలోనే 2వ అతిపెద్ద కోస్తా ప్రాంతం, తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం. 980 సుమారుగా, అంటే దాదాపు 1000 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉన్నటువంటి ప్రాంతం. ఈ 1000 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉన్నటువంటి ప్రాంతంలో పోర్ట్స్ రావడానికి ఎంత అవకాశం ఉంది. ఇదే రకమైన అంటే ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ కోస్టల్ ప్రాంతం ఉన్నటువంటి తమిళనాడులో ఎన్ని పోర్ట్లు వచ్చినాయి? ట్యూటికోరన్ పోర్ట్ ఈ రోజు ఎంత బిజీ పోర్ట్ అయింది. ట్యూటికోరన్ పోర్ట్లో డాక్లో స్పేస్ రాక సముద్రంలో ఎన్ని ఓడలు నిలిచిపోయి ఉంటున్నాయి. చెన్నై పోర్టు పరిస్థితి ఏంటి? కేవలం పోర్ట్స్. నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా. దీని గురించి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ మాట్లాడట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయ పార్టీలు మాట్లాడాల్సినటువంటి అంశాలు ఇవి. రాళ్ళు, కోడికత్తులు, రాళ్ళు, వివేకానంద రెడ్డి హత్యలు, ఇవన్నీ ప్రధాన రాజకీయ ఎజెండాలో ఉండాల్సిన అంశాలు కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ నేను ఒక చిన్న ఉదాహరణ మాత్రం చెప్పాను. ఇప్పుడు దాదాపు 1000 కిలోమీటర్ల ఉన్నటువంటి కోస్ట్ లైన్, దానికి తోడు స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా వచ్చినటువంటి అప్పటి కోస్ట్ లైన్కి ప్యారలల్గా ఉన్నటువంటి నేషనల్ హైవే. ఇది గుజరాత్లో కూడా లేదు. ఇప్పుడు అంటే విపరీతమైనటువంటి పాసిబిలిటీ ఉన్నటువంటి, అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి అంశం ఇది. దీన్ని నెగ్లెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో మొదట అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ దాన్ని కాన్సన్ట్రేట్ చేయకపోగా దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ లేక, అంటే ఇటువంటి అభివృద్ధి కేంద్రంగా, అభివృద్ధి అంశాల కేంద్రంగా చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆ రకమైనటువంటి చర్చకైతే వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని భావించారు.
థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనే విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమం అయితే అందించాము. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.